హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే 5 రకాల నైవేద్యాల ప్రసాదాలని చూపించబోతున్నాను. ఈ ప్రసాదాలని అతి తక్కువ టైంలో, అలాగే అతి తక్కువ వంట సామాన్లు యూస్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పండగ హడావుడిలో చాలా టైం సేవ్ అవుతుందండి. ఇలా ఈ పద్ధతిలో మనం ఈ 5 రకాల ప్రసాదాలని తొందరగా, ఫాస్ట్గా, ఈజీగా, క్విక్గా చేసేసుకోవచ్చు. ముందుగా మనం ముందు రోజు నైటే ఇలా శనగలు 1 కప్పు, అలాగే 1 కప్పు మినప్పప్పును కూడా నానబెట్టుకోవాలండి. ఇలా 1 డే బిఫోర్ నైట్ నానబెట్టుకుంటే మనకి మార్నింగ్ టైము ఇవి నానిపోతాయి కదండి. ఈజీగా మనకి తొందరగా కూడా వంటలు తయారైపోతాయి. ఇప్పుడు మార్నింగ్ మనం ఒక 2 కప్పుల దాకా బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఈ బియ్యం అనేది మనం అన్నం వండుకోవాలండి. ఇలా ఒక అర కేజీ దాకా బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం పులిహోరకి, దద్దోజనానికి ఈ బియ్యాన్ని అన్నం వండుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర కోసం ఒక 100 గ్రాములంతా చింతపండుని తీసుకుంటున్నాను. ఈ చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చింతపండు మనకి పులిహోరని చేసుకోవడానికి యూస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మొదటి ప్రసాదమైన పొంగల్ని చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బియ్యాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల దాకా శనగపప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల దాకా పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులోకి 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 కప్పుల దాకా పాలను కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే 1 కప్పు పాలని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్పుల దాకా పాలని యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ శనగపప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పొంగల్ అనేది. అలాగే పెసరపప్పు వేయడం వల్ల కూడా చాలా టెక్స్చర్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చేదాకా కుక్కర్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయాక మూత తీసి ఇలా ఈ అన్నాన్ని అంతటిని ఒక గరిటెతో ఇలా వేడి మీదే బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనకి పొంగల్ అనేది మెత్తగా, మృదువుగా, టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 1 కప్పు దాకా పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పాలని యాడ్ చేసుకున్నాక ఇలా బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని బెల్లం పాకం కోసం ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొంగల్లోకి ఈ బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అడుగు నుండే నలకలన్నీ, అలాగే ఏదైనా చిన్నపాటి రాళ్ళు ఉన్నా కూడా పోతాయండి. ఇలా ఫిల్టర్ చేసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా బాగా ఇలా కలిపేసుకోండి. ఇదిగోండి, పాలు కూడా విరిగిపోకుండా ఈ బెల్లం పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం స్టవ్ మీద ఉంచేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇలా యాలకుల పొడి యాడ్ చేసుకున్నాక 1 నిమిషం ఆగి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా జీడిపప్పు, 1/2 కప్పు దాకా కిస్మిస్లని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బాదం పప్పును కూడా పలుకులుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా బాగా వేయించుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా జీడిపప్పు, కిస్మిస్లని వేయించుకోవాలి. ఇదిగోండి, కిస్మిస్లని బాగా ఉబ్బుతున్నాయి. అలాగే జీడిపప్పులు కూడా బాగా రంగు మారినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. అంతేనండి, మనకి ఇక్కడ బెల్లం అన్నం అలాగే పొంగలి, స్వీట్ పొంగలి అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెండో ప్రసాదమైన పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను కప్పు
అన్నాన్ని తీసుకున్నాను. ఇక్కడ నేను 250 గ్రాములంత అన్నాన్ని తీసుకున్నానండి. ఇది పొడి పొడిలాడేలాగా ఒక గిన్నెలోకి వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 4, 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, అలాగే 4, 5 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి, అలాగే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 5, 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా బాగా దోరగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ పులిహోరకి కావాల్సినవి ఇలా బాగా వేయించుకోండి. ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగే ఇందులోకి ఒక చిటికెడంతా ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ రెండింటిని యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్లోకి ఈ పులిహోర పోపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పులిహోరకి చింతపండు గుజ్జుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఒక ఫిల్టర్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని ఇలా చేత్తో మృదువుగా మెత్తగా ఇలా చింతపండు గుజ్జంతా బాగా గుజ్జు దిగేలాగా ఈ పీచులు పెంకులు పోకుండా ఇలా ఫిల్టర్ తీసుకొని ఇలా చింతపండుని గుజ్జుని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ అంతా బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా బాగా కలిపేసుకొని ఇలా దగ్గర పడ్డాక చింతపండు గుజ్జు అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న ఈ పులిహోరలోకి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాక ఇలా బాగా కలుపుకోండి. ఈ చింతపండు పులిహోర అనేది 100 గ్రాములు చింతపండుకి ఒక పావు కేజీ రైస్కి అయితే సరిపోతుందండి. అంటే 250 గ్రాముల రైస్కి 100 గ్రాముల చింతపండు సరిపోతుంది. కొద్దిగా ఒక పిడికెడంతా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర మన రెండవ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మూడవ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను 1 కప్పు దాకా వేడి అన్నాన్ని తీసుకున్నానండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఒక గ్లాస్ కానీ గరిటె కానీ తీసుకొని ఇలా మెత్తగా ఈ అన్నాన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనకి దద్దోజనం అనేది బాగా స్మూత్గా సాఫ్ట్ టెక్స్చర్తో వస్తుందండి. ఇప్పుడు ఈ రైస్లోకి 1 కప్పు దాకా పాలని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే తియ్యటి పెరుగుని 1 కప్పు దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఇది గడ్డ పెరుగండి, ఫ్రెష్ పెరుగు. ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ దద్దోజనానికి మనం పోపును వేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. అలాగే అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక అర ఇంచు అల్లాన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇందులోకే ఒక 8-10 దాకా మిరియాలను కూడా యాడ్ చేసుకోండి. చివర్లో కొద్దిగా ఒక చిటికెడంతా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకోవాలండి. వేడి మీద దద్దోజనం మీదకి ఈ పోపుని వేయరాదు. కొద్దిగా చల్లారాకే ఈ పోపుని దద్దోజనంలోకి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారిందండి. ఈ పోపుని ఈ దద్దోజనంలోకి యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకోవడమే. ఇలా బాగా కలుపుకున్నాక ఇదిగోండి, దద్దోజనం అనేది మనకి మంచి టెక్స్చర్తో, మంచి రంగుతో, అలాగే మంచిగా రెడీ అయిపోయింది.
ఇప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను. మీకు ఈ కొత్తిమీర నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇక్కడ మన మూడవ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మనం నాలుగవ ప్రసాదం వచ్చి శనగలండి. ముందుగా నానబెట్టుకున్న ఈ శనగలని ఒక కుక్కర్ గిన్నెలో యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 1.5 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. మనకి శనగలు మునిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి మెత్తగా ఉడికిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల దాకా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి పావు టీ స్పూన్ అంతా ఇంగువని కూడా యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ శనగల్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా ఇలా కలుపుకున్నాక ఇందులోకి కొబ్బరి తురుముని 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. అంతేనండి, మన 4వ ప్రసాదమైన శనగలు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన 5వ ప్రసాదం గారెలండి. మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ మినప్పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక 2 ఇంచులంతా అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోరాదు, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో గారెల పిండి ఉండేలాగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను. ఒక చిన్న కప్పులో వాటర్ని తీసుకొని కొద్దిగా గారెల పిండిని అందులోకి యాడ్ చేయండి. ఇలా పిండిని యాడ్ చేయగానే అది పైకి తేలిందంటే మనకి పర్ఫెక్ట్గా గారెల పిండి అనేది రెడీ అయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నూనెని కాగబెట్టుకోండి. ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని చేతిని తడి చేసుకొని ఒక ముద్ద, ఒక బాల్ సైజ్ అంతా ఈ గారెల పిండిని తీసుకొని ఇలా నిదానంగా సాఫ్ట్గా ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకొని ఇలా చేత్తో తీసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆయిల్ అనేది బాగా కాగిపోయిందండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా క్లాత్తో వేసుకున్న ఈ గారెల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 విధాలుగా గారెలు వేయడం ఎలాగో చూపించబోతున్నాను. ముందుగా మనం ఇక్కడ క్లాత్తో వేసుకున్న గారెల్ని ఒక 2 వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చేత్తోనే ఎలా గారెల్ని వేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ మనం తడి చేసుకొని చేతిని ఇలా ఒక బాల్ సైజ్ అంతా, మీడియం సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా చేత్తో రౌండ్ షేప్లో చేసుకొని ఇలా నిదానంగా చేత్తో చుట్టూ ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే ఇక్కడ మనకి చేత్తోనే గారెలు అనేవి ఈజీగా వేసేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా. అంతేనండి, క్రిస్పీగా మనకి ఇక్కడ గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ మనకి 5 నైవేద్యాలు కూడా ఎంతో ఈజీగా చాలా క్విక్గా రెడీ అయిపోయినాయండి. అంతేనండి, ఏ హడావుడి లేకుండా ఇలా మార్నింగ్ టైము పూజ సమయానికెల్లా ఇలా 5 రకాల ప్రసాదాలని రెడీ చేసేసుకోవచ్చు. ఈ ప్రసాదాలన్నీ మనకి గంటలోనే రెడీ అయిపోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.